వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహార హిల్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే థర్డ్ డే ఆఫ్ రోజా అండి. ఇంకా ఒకవైపు రోజా అయితే ఉన్నాను, అదే ఉపవాసం అయితే ఉన్నాను. ఇంకో పక్క మా బాబుకి అయితే హెల్త్ బాగాలేకుండే. ఇంకా నిన్నైతే నంద్యాలకైతే వెళ్ళాను. మార్నింగే అంటే 6కి అయితే వెళ్ళాము. ఇంకా బాబుని అయితే ఎక్కడైనా చూపించుకొని కాసేపు ఉండమని చెప్పారు డాక్టర్స్. ఇంకా అందుకే 10:30, 10 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా వచ్చిన తర్వాత సిరప్స్ అవన్నీ ఇంజెక్షన్స్ అన్నీ వేసిన తర్వాత కాస్త బాగానే ఉంది. మొన్నటి వరకు స్టమక్ పెయిన్తో బాధపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఫీవర్ వచ్చిందని మేము కూడా చాలా టెన్షన్ పడినాము. కానీ బ్లడ్లో కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్ ఉన్నందుకైతే బాబుకి అలా తొందరగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని చెప్పారు. ఇంకా ఈరోజైతే మంచిగానే ఇట్లా సిరప్స్ అవన్నీ తీసుకొని అయితే ఫుడ్ తినేసి మంచిగా పడుకున్నాడు. ఇంకా నేను వచ్చేసి మా మ్యారేజ్వి వీడియోస్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకునేది టీవీలో అయితే చూస్తున్నాను. ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. బాబు చూస్తే ఇక్కడ పడుకున్నాడు. ఇంకా నాకైతే ఏం టైంపాస్ అవ్వక మ్యారేజ్ వీడియోస్ అయితే వేసుకున్నాను. ఇంకా వేస్తూ చూస్తూ ఉన్నాను. ఇంకా వీడియో షూట్ చేద్దామన్నట్టుగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఉపవాసం ఉన్నాను కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నిన్న అలాగే కొంచెం పని ఉంటే అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాను. వెళ్ళి వస్తూ ఇంకా అమ్మ నైట్ ఏం వండుకుంటారులే అన్నట్టుగా అమ్మని గుత్తి వంకాయ ఇంకా లైట్గా పలావ్ అయితే చేసింది. ఇంకా అదే నైట్ డిన్నర్కి అయితే తెచ్చుకున్నాము. ఇంకా నైట్ నాకు ఎందుకు తినబుద్ధి కాలేదు. ఉపవాసం విడిచిన తర్వాత చాలా హెడేక్గా అనిపించింది. ఇంకా అందుకే ఆ అన్నం అయితే నేను తినలేదు. జస్ట్ కొంచెం పెరుగులో అయితే వేసుకొని తిన్నాను. మిగతా రైస్ ఎర్లీ మార్నింగ్ సైరీ కోసం అయితే పెట్టేసుకొని ఇంకా అదే తిన్నాను. ఇంకా మార్నింగే పలావ్ ఎందుకు అన్నట్టుగా ఒక జొన్న రొట్టె కూడా వేసుకున్నాను. ఇంకా గుత్తి వంకాయ రొట్టె ఇంకా లైట్గా కొంచెం పలావ్ అయితే వేసుకొని తిన్నాను. ఇంకా సైరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎప్పటిలాగానే చాయ్ కూడా చేసేసుకొని స్మాల్గా గ్లాస్లో చాయ్ అయితే తాగాను. చాలా అంటే ఈ మధ్య టీ ఎక్కువ తాగడం వల్లనే వెయిట్ పెరిగాను అనుకున్నాను. ఇంకా అందుకే కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాను. కానీ మొత్తంగా తగ్గిస్తే నాకు హెడేక్గా అనిపిస్తుంది. టీ తాగకపోతే నాకు ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. ఇంకా అందుకే కంపల్సరీ చిన్న గ్లాస్లో అయినా టీ తాగుదామన్నట్టుగా అయితే కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాను. ఇలా ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారండి? ఇలా ఎన్నిసార్లు మీరు అనుకొని మళ్ళీ తాగడం స్టార్ట్ చేశారు? ప్లీజ్ కమెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మా హస్బెండ్ కోసం ఇంకా అలా డ్రైవర్స్ ఉన్నారు కదా, వెహికల్స్ ఉన్నాయి మాకు వచ్చేసి జాన్ డీర్ వెహికల్స్. మనం పొలాలలో మన్ను లెవెల్ చేయించుకోవడానికి ఆ బండ్లను అయితే యూజ్ చేస్తాము. ఇంకోటి వచ్చేసి హార్వెస్టర్ కూడా ఉందండి. అదే ఒడ్లు కోస్తాం కదా మిషన్, అది ఉంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే, అంటే మా చుట్టుపక్కల నందవరం విలేజ్ ఉంది కదా, ఇక్కడ నంద్యాల దగ్గర ఏమన్నా విలేజెస్ వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా వర్క్ కోసం వెహికల్స్ కావాలన్నా, మిషన్స్ కావాలన్నా, అలాగే మీరు కొనుక్కోవాలన్నా కూడా మా హస్బెండ్ ఆ బిజినెస్ కూడా చేస్తారు. సేల్స్ చేస్తుంటారు. వేరే వెహికల్స్ తీసుకొచ్చి ఇంకా వేరే వాళ్ళకి కావాలన్నా అలాంటివన్నీ మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు. జాన్ డీర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ వీటినన్నింటినీ మా హస్బెండ్ అయితే రీసేల్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే మీలో ఎవరికైనా ఇలాంటి వెహికల్స్ కావాలన్నా కూడా ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా పొలం పనుల్లో వర్క్స్ కావాలన్నా కూడా మా వెహికల్స్ అయితే వచ్చి అవైలబుల్లో, అంటే మన ఊరికి దగ్గరలో అలా ఉంటే గిన మా హస్బెండ్ వాళ్ళని కూడా పంపించి మీ పొలం పనులు అయితే ఆయనే చేపిస్తారు. అలాంటివి ఏమైనా వర్క్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. మీరు మాట్లాడాలంటే మా హస్బెండ్ నెంబర్స్ కాంటాక్ట్స్లో అయితే ఇస్తాను. ఇంకా హార్వెస్టర్స్ అంటారా, ఇంకా జొన్న, వడ్లు, శనగలు అంటారు కదా, వాటినన్నిటిని అయితే మిషన్ అయితే పట్టిస్తారు. ఆ మిషన్ కూడా ఉంది మాకు ఒకటి. మీలో ఎవరికైనా వర్క్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఆ వెహికల్స్ కోసం ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా తెలియాలి కదా మా హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు అన్నట్టుగా. మాకైతే చికెన్ ఓన్ షాప్ ఉందండి, చికెన్ సెంటర్ కూడా ఉంది.
మా అత్తమ్మ అయితే చూసుకుంటారు, ఇంకో పనాయన అయితే ఉంటారు, ఇద్దరైతే చూసుకుంటుంటారు. అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వెళ్ళేసి షాప్ని అయితే చూసుకుంటారు. మోస్ట్లీ వెహికల్స్కి, డ్రైవర్స్కి వీటిని చూసుకోవడానికే చాలా టైం పడుతుంది. ఇంకా మండే అంటే మంగళవారము, శుక్రవారము, ఆదివారం అయితే చౌడేశ్వరి టెంపుల్ ఉంది కదా, మా షాప్ ఎదురుగానే చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ తింటారు కదా, ఆ రోజులలో అయితే ఎక్కువగా నాన్ వెజ్ అయితే సేల్ అవుతుంది. నార్మల్ డేస్లో కూడా సేల్ అవుతుంది, కానీ ఆ 3 డేస్లో అయితే ఎక్కువ సేల్ అవుతుంది. ఇంకా అందుకోసం అనేసి మా హస్బెండ్ ఆ 3 డేస్ అయితే వెళ్తారు. ఇంకా ఇంకేం చెప్పాలి, మా హస్బెండ్ వెహికల్స్ అమ్ముతారు, వెహికల్స్తో పని చేపిస్తారు. మాకు ఓన్స్ వెహికల్ ఉన్నాయి, చికెన్ షాప్ అయితే ఉంది. మా హస్బెండ్ అయితే ఈ పనులైతే చేసుకుంటారు. ఇంతకుముందు పోయిన సంవత్సరం అయితే పొలాలు కూడా లీజ్‌కి కూడా తీసుకొని పొలాలు కూడా వేసేవాళ్ళము. ఇంకా పొలాల పనులు, ఈ పనులు, ఆ పనులు అనేసరికి వర్క్ ఎక్కువైపోయింది. ఇంకా అందుకే ఈ ఇయర్ అయితే ఎలాంటి పొలాలు అవన్నీ ఏం తీసుకోలేదు. జస్ట్ ఈ వెహికల్స్ వర్క్ అయితే చూసుకుంటున్నారు. ఇంకా చికెన్ సెంటర్ అయితే ఆ 2 అయితే చూసేసుకుంటున్నారు. ఇంకా ఈ పనులలో పడి మా హస్బెండ్ పిల్లల్ని ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారని మా పాప అయితే రోజు వాళ్ళ డాడీ మీద అయితే ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి వాళ్ళిద్దరికీ. డాడీ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, అప్పట్లాగా నన్ను బైక్ మీద తిప్పట్లేదు అని మా పాప అయితే అడుగుతూ ఉంటుంది. మా హస్బెండ్ చెప్తుంటారు, లేదమ్మా ఇంకా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడే చేసుకోవాలి, మళ్ళీ సమ్మర్ అలా వస్తే పనులు అయితే ఏమి ఉండవు కదా అని మా హస్బెండ్ అయితే పాపకైతే సర్ది చెప్తూ ఉంటారు. ఇంకా ఎలాగో అలాగా మేనేజ్ చేసేసి స్నాక్స్ తీసుకొచ్చిస్తే కూల్ అయిపోతుంది. ఇంకా తనకి ఎప్పుడు రఫ్ నోట్ బుక్స్, పెన్సిల్స్ అంటే పిచ్చండి. రోజు తెచ్చిచ్చినా కూడా ఏదో ఒక సాకైతే చెప్తూనే ఉంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అన్నట్టుగా. ఇంకా మా హస్బెండ్ తను ఏదైనా చెప్తే మిస్ అయితే చాలు, ఇంకా 10 మాటలు చెప్తూనే ఉంటుంది, నాకు ఇది తేలేదు, నాకు ఇది తేలేదు అన్నట్టుగా. ఇంకా మా పాప సందడి మీకు చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ షార్ట్స్‌లో వీడియోస్‌లో చూస్తూనే ఉంటారు. ఇంకా బాబు అయితే ఎప్పుడో ఒకసారి కానీ స్నాక్స్ అడుగుతాడు. ఇంకా ఈ మధ్య వానికి ఆ ఫుడ్డు బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి దాన్ని కూడా మొత్తం అవాయిడ్ చేయాలని చూస్తున్నాను. చూడాలి ఎంతవరకు అవాయిడ్ చేస్తాడో ఏమో తెలీదు. చిన్న పిల్లలు కదా, మనం ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. పక్క పిల్లలు తింటూ ఉంటే మాకు కూడా కావాలనేసి అయితే తింటూ ఉంటారు. అయినా ఈ మధ్య కాలంలో ఈ కుర్కురే ప్యాకెట్స్ అనేవి చాలా అయిపోతున్నాయండి. ప్లాస్టిక్ అవన్నీ కలిపేసి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇంకా ఎంతవరకు నిజమో మాకైతే తెలీదు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మేము కూడా తిన్నాము. అంటే మితిమీరి ఏం తినలేదులెండి. స్నాక్స్ అంటే స్నాక్స్ లాగానే తిన్నాము. మాకేం కాలేదు. మా పిల్లలకు కూడా ఏం కాకూడదని అనుకుంటాము. కానీ ఈ మధ్య కెమికల్స్ అవన్నీ ఎక్కువ వాడుతున్నారు కదా, ఏ దాంట్లో కూడా. మనం తినే తిండిలో కూడా ఎక్కువ మందులే ఉంటున్నాయి. మందులేసిన తిండిలే తింటున్నాం, కానీ ఆర్టిఫిషియల్‌గా మనము ఓన్‌గా మనము ఎరువులు అలాంటివేమి మనం ఓన్‌గా తయారు చేసి అయితే చెట్లకైతే వేయడం లేదు కదా. ఇంకా అందుకే మందులు వేసిన ఫుడ్డే ఎక్కువ తింటున్నాము. దానివల్లనే ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంకా స్టమక్ పెయిన్స్. మా బాబుకి స్టమక్ పెయిన్ ఉంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా ఉంది. మా బాబుకి 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితే ఉంది లైట్‌గా. అంటే తను డైలీ పప్పు కానీ ఇలాంటివి ఏమైనా కుర్కురే ప్యాకెట్స్ అలాగే తింటే గ్యాస్ అయితే ఫామ్ అయిపోతుంది. ఇంకా సిరప్, ఇంకా వామ్ వాటర్ వేసేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా 1 వీక్ వరకు మళ్ళీ దానిలో జోలికైతే వెళ్ళడు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ స్టార్ట్ అయితే చేసేస్తాడు. ఇంకా ఈసారి ఎక్కువ మేము ఇబ్బంది పడ్డాము బాబుతో. లేకపోతే చిన్నప్పటి నుంచి మా బాబు వల్ల మేము ఎక్కువ ఇబ్బంది పడినదే లేదు. కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా తను మంచిగా ఆడుకుంటాడు. ఏమైనా కావాలన్నా తినాలన్నా తినిపిస్తాము, మంచిగా ఉంటాడు. కానీ ఈసారి సఫర్ అయినట్టు ఎప్పుడు సఫర్ అవ్వలేదు. తను కూడా చాలా భయపడిపోయాడు. ఇంకా ఇప్పట్లో అయితే తినడని అనుకుంటున్నాను. చూడాలి 1 మంత్, 2 మంత్స్ గ్యాప్ ఇస్తాడో లేదా మళ్ళీ తినాలని ట్రై చేస్తాడో చూడాలి. ఇంకా పాపను కూడా వీలైనంత వరకు తినకుండానే చూస్తున్నాము. ఏమో అంటారు కదా, ఆడపిల్లలు రాళ్ళు తిన్నా కూడా అరిగించుకుంటారు, కానీ మగపిల్లలు తినలేరు, అరిగించుకోలేరు అన్నట్టుగా మా బాబు పరిస్థితి కూడా అదేనండి. ఇంకా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మీతో కొంచెం ఏమంటారు, మా ఫ్యామిలీ, మా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వడానికైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా నేను ఉపవాసం ఉన్నాను కదా, ఈ వీడియో షార్ట్ చేసినప్పుడు అయితే 12 అయితే అయింది టైము. ఇంకా నమాజ్కి అయితే అజాన్ ఇవ్వలేదు. ఇంకా అజాన్ ఇస్తే ప్రేయర్ అయితే చేసుకొని కాసేపు ఖురాన్ అయితే చదువుకున్న తర్వాత
ఒక 1 అవర్ అట్లా స్లీప్ అయితే వేసేస్తాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అసర్ నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఏదైనా తినడానికైతే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇఫ్తియార్ టైంలో. ఇంకా అప్పుడు చూస్తాను. ఇప్పుడైతే అన్నం పప్పు అయితే వండేసాను, డ్రైవర్స్ కూడా కావాలన్నారు కాబట్టి. ఇంకా మామిడికాయ చట్నీ, ఊర మిరపకాయలు అంటారు కదా, వాటిని అయితే మంచిగా నూనెలో అయితే వేసేసి క్యారెట్ అయితే కట్టేశాను. ఇంకా మా 10 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను. కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఈ వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మదిహ రాహిల్ బ్లాగ్స్ అండి. బాయ్. ఇంకా ఇక్కడ నుంచి మా ఫొటోస్ అయితే యాడ్ అవుతున్నాయి చూడండి. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నానో చూడండి. నేను నా కలర్ మొత్తం చేంజ్ అయిపోయిందండి మ్యారేజ్ అయిన తర్వాత. ఫస్ట్ పాపప్పుడు కొంచెం లైట్గా కలర్ అయితే షేడ్ కాలేదు నాది. ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాటర్ అయితే అస్సలు పడలేదు. ఇంకా ఇలా వైట్గా ఉన్న నేను లైట్గా బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. తను డైట్ మెయింటైన్ చేయకపోయినా కూడా డైట్ మెయింటైన్ చేసినట్టే ఉంటారు. నాకైతే ఎలాంటి తేడాలు అయితే లేవు. మ్యారేజ్ అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. నా మీద ప్రేమ కూడా అలానే ఉంది. లావ్ అయ్యానని, కలర్ చేంజ్ అని ఎలాంటి ప్రేమ తగ్గలేదు మా హస్బెండ్కి నా మీద. తను నన్ను ఇష్టపడి ఏరి కోరి నన్ను అయితే పెళ్లి చేసుకున్నారు. థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ.